మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. గోల్డ్ కోస్ట్ వెళ్తున్నా. ఫ్లైట్ టైం అయిపోయింది. కరెక్ట్ టైంకి రీచ్ అయ్యామన్నమాట ఈరోజు అయితే. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. బరువు అవుతుంది. కాకపోతే వెయిట్ సేవ్ చేసుకుందామని ఇదో డబుల్ బ్యాగ్ తెచ్చుకున్నాం. వీల్స్ లేవు. ఎంత దూరం నడవాలి ఇక్కడ మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో. వీక్ డేస్ నేను ఒక్కడే అనుకుని ఎంతమంది పని లేకుండా బేవర్స్గా తిరుగుతున్నారు ఎయిర్పోర్ట్లో చూస్తే అర్థమవుతుంది. వచ్చేసాం గోల్డ్ కోస్ట్. అండ్ అలాగే బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలి, రెంట్ కార్ పికప్ చేసుకోవాలి. పట్టేసింది, తీపించుకోవాలి. ముందే పట్టేసింది, దాన్ని తీపించుకోవాలి. క్వీన్స్లాండ్ ఎయిర్పోర్ట్ నిర్మానుష్యంగా ఉంది. ఒక్క మనిషి లేడు. అంటే టైం ఆల్రెడీ అర్ధరాత్రి 12 అయింది. అర్ధరాత్రి 12ంటికి అలాగే ఇంకా డొమెస్టిక్స్ అన్నీ ఆపేస్తారు. అందుకని దీని మీద ట్యాక్సీ బుక్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగంగానే మన అడ్రస్ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తే జోన్ ఏ, జోన్ బి అని ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటాయి. జోన్ ఏకి వెళ్తే మనం అక్కడ ఏ డ్రైవర్ ఉంటే వాళ్ళకి మన కోడ్ చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోవటమే డెస్టినేషన్. వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది, ఇంతవరకు మాకు ట్యాక్సీ దొరకలేదు. ట్యాక్సీకి టెస్లా వచ్చింది. యూఎస్లో ఎక్కువ టెస్లా వస్తాయి. ఇక్కడ మాకు ఇంకా యూఎస్ ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు. సో ట్యాక్సీలోనే ఎక్కి ఎంజాయ్ చేద్దాం. అట్లా అర్ధరాత్రి దొంగతనం చేస్తాను అనుకుంటాడు ఎవడన్నా చూస్తే. కానీ ఇక్కడ ఊబర్ కార్ షేర్ అని చెప్పి కార్ రెంటింగ్ అప్లికేషన్. కార్ ఉన్న లొకేషన్కి వస్తే పికప్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనం కోడ్ ఇస్తాడు. ఈ లాక్ బాక్స్లో కోడ్ టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది, కార్ కీ ఉంటుంది, తీసుకొని వెళ్ళిపోవడం. బ్లూటూత్తో మనం కనెక్ట్ చేయాలి. లేదు, ఏం ధమాక్ తక్కువడు వాడు. కోడ్ నాట్ వర్కింగ్ అని చెప్పి ఇంకో కోడ్ ఎందుకు ఇచ్చిండు అంటున్నప్పుడు? అది వీక్ అయ్యచ్చా? అడేదో ఇచ్చారు కదా దీని కింద. నెక్స్ట్ టేక్ లాక్ బాక్స్ ఆఫ్ ద కార్. అద్దం దించేసి ఈ బాక్స్ తీసేయడం. ఇంకా క్రిస్మస్ గిఫ్ట్ లాగా ర్యాప్ చేసి పెట్టాడు ఈ కీని. మొత్తానికి ఓపెన్ అయింది. బ్యాగ్ లాగా వాడు. మనం తీసుకెళ్ళింది లేటెస్ట్ మోడల్. అప్పుడు రావను కాదు. గుడ్ మార్నింగ్ అందరికీ. మొత్తానికి రాత్రి అతి కష్టం మీద ఎయిర్బిఎన్బిలోకి వచ్చాము కార్ రెంట్కి తీసుకొని. ఈ లొకేషన్ చూస్తేనైతే మనసు ఒప్పట్ల. రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళ్ళబుద్ది అట్లా నాకైతే. చూడండి, కొండల పైన ఇల్లు అక్కడ భలే ఉన్నాయి అంతా. లోపల ఎయిర్బిఎన్బి మేము ఉన్న రూమ్ చూపించేస్తాలే. ఇది బేసిక్గా మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చాము. సో 2 bedrooms బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎయిర్బిఎన్బి టెనెంట్స్కి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఉంది. ఈ ఇంటికి ఓనర్స్కి అటు సైడ్ నుంచి వేరే ఎంట్రన్స్ ఉంది. సో ఇది మా ఎంట్రన్స్. నైట్ ఈ డోర్ అయితే లాక్ వేసేసి ఉంది. ఎయిర్బిఎన్బి అప్లికేషన్లోని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా ఓపెన్ చేయాలని. ఇది లాక్ సెక్యూర్ బాక్స్ అనమాట. పాస్కోడ్ సెట్ చేసి ఇక్కడ ట్రిగ్గర్ ఉంటుంది. ట్రిగ్గర్ నొక్కితే బాక్స్ ఇట్లా అన్లాక్ అవుతుంది. దానిలో ఈ కీ ఉంటుంది. ఈ కీ తీసుకొని మనం బేసిక్గా ఈ డోర్ అన్లాక్ చేసి ఇంక వెళ్ళిపోవటమే. ఈ చిన్న ట్రెజరీ అట్లా ఎలా పెట్టారు డెకరేటివ్ ఐటమ్. షిప్ యాంకర్. ఇది ఎంట్రన్స్. వెల్కమ్ టు అవర్ ప్యారడైస్. డాగ్స్ ఉన్నాయి వీళ్ళకి. కోలా చూరం తీసుకొచ్చింటే ఇంత ఆడుకునే వాళ్ళు. పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో మాదనమాట. చిన్న టౌన్ హౌస్ లాంటిది ఇది. లివింగ్ రూమ్ ప్లస్ కిచెన్ ప్లస్ మొత్తం ఇదే మాకు స్పేస్ అంతా. ఎంత కాస్ట్లీ, ఎంత రిచ్గా డెకరేట్ చేసి పెట్టారంటే సినిమాల్లో చూడటం ఎప్పుడు ఇలాంటి దానిలో రియల్గా లేవు. అంటే మన ఇల్లు ఉంటుంది కానీ బయటకు వచ్చి మనం బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్న తర్వాత ఇలాంటి దాన్ని మళ్ళీ టచ్ చేయలేదు.
ఇది జస్ట్ రైటింగ్ అండ్ రీడింగ్ స్పేస్. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి ఇక్కడ, బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ అలానే టేబుల్ అండ్ రైటింగ్ స్పేస్. అలానే ఇక్కడ ఇది చాలా కామన్, కిచెన్లోనే వాషింగ్ మెషిన్ అండ్ డ్రయర్ అటాచ్ అయిపోయి ఉంటాయి. పైనది డ్రయర్, కిందది వాషింగ్ మెషిన్. సో మనలాంటి టూరిస్టులకి బయటికి వెళ్ళి లాండ్రీ వేసుకునే బాధ కూడా ఉండదు, హాయి ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్టాండర్డ్ ఎవ్రీ ఆసియా హౌస్ హోల్డ్లో ఉండేది కాఫీ మెషిన్. జస్ట్ నార్మల్ కిచెన్. మాకు వీళ్ళే లోపల కట్లరీ ఇస్తారు, మినిమం అయితే ఇస్తారు, బేసిక్ ఎక్విప్మెంట్ అయితే ఇస్తారు. కుక్కర్, ప్యాన్స్, సాస్ ప్యాన్స్ ఇలాంటివన్నీ. ఇందులో 4 గ్లాసెస్ ఇచ్చారు. అలానే ఇక్కడంతా ఓవెన్ మిటన్స్, స్పాంజెస్, అండ్ ఇక్కడ బౌల్స్, ప్లేట్స్, ఇలా ఇక్కడంతా కట్లరీ. ఇక్కడ టిన్ ర్యాప్స్ అన్నీ కూడా మళ్ళీ ప్లేట్స్, గ్లాసెస్, చిన్నపిల్లల సెక్షన్. ఇదంతా నైఫ్స్, బార్బిక్యూ కిట్ అనమాట. బయట బార్బిక్యూ మెషిన్ ఉంది, అది కూడా చూపిస్తాను. చిన్న బాక్సెస్ అట్లా. ఇంకా వీటన్నిటిలో కూడా యూటెన్సిల్స్ అన్నీ ఉంటాయి. ఇది నార్మల్ గ్యాస్ స్టవ్. ఇంకా పైన అంతా కూడా సేమ్ మళ్ళీ కప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బ్రెడ్ టోస్టర్, టిష్యూస్. ఫ్రిడ్జ్లో బేసిక్గా టెనెంట్స్ కోసం మినిమంగా అయితే స్టాక్ చేసి పెడతారు. పాలు అండ్ డైరీ పడిన వాళ్ళకి ఓట్ మిల్క్ పెట్టారు. మనం తెచ్చుకొని ఫుడ్ పెట్టుకోవచ్చు మనం ఉన్నంతసేపు. ఇంకా ఫ్రీజర్లో ఏం లేదు, నార్మల్లీ డ్రింక్స్ ఉంటాయి, బ్యాచిలర్స్ ఉంటాయి. నిన్న నైటే కాబట్టి వచ్చింది, ఇంకేం పెట్టలేదు ఫ్రిడ్జ్లో. ఇది హాల్లో చిన్న చెస్ట్ ఉంటుంది కదా, బేసిక్గా ట్రెజర్ చెస్ట్ అలా ఉంది చూస్తుంటే. ఇది కింద పెట్టేసి నేను చూస్తే దీనిలో బొంత దిండు అన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు బొంతని? క్విల్ట్ ఒకటి, పిల్లోస్ ఇవన్నీ వచ్చినాయి. అండ్ అట్లానే పిల్లలకి గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది కింద అంతా చూసుకుంటే షెల్ఫ్స్లో పిల్లల బొమ్మలు అండ్ మూవీ సిడీస్, అట్లానే బోర్డ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ హోస్ట్ మనకి ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్ఫర్మేషన్ ఇంటి గురించి బేసిక్గా అన్నీ ఉంచుతారు. కోస్ట్ లైన్లో ఉంటున్నాం కాబట్టి ఫిషింగ్ ఎలా చేయాలి, ఏ ఫిషెస్ పట్టుకోవాలి, ఫిషింగ్ గురించి మొత్తం. ఇంకా ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ఎలా యూజ్ చేయాలని చెప్పి మొత్తం ఇన్స్ట్రక్షన్స్. బేసిక్గా అందరికీ తెలిసి ఉంటుంది, బట్ జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఎందుకంటే పాడు చేయకుండా ఉంటామని. అండ్ నెక్స్ట్ మా డైనింగ్ టేబుల్, స్మాల్ అండ్ స్వీట్. బేసిక్ సాల్ట్, పెప్పర్, ఇంకా వాటితో బాగుంది కదా. ఒక చిన్న స్టూడియో ఫ్లాట్ కానీ మీరు తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఇట్లానే ఉంటుంది మామూలుగా సిటీలోనే. ఎక్కడైనా కిచెన్, లివింగ్ రూమ్, ఇంకా డైనింగ్ టేబుల్ అన్నీ అటాచ్డ్. ఒక చిన్న దాన్ని ఏమంటారు స్పేస్లోనే అడ్జస్ట్ అయిపోయి ఉండాల్సి వస్తుంది అలా. కానీ ఇక్కడ చూస్తే మాత్రం భలే ఉంది. నెక్స్ట్ ఇట్లానే బయట వరండా ఉంది, సిట్అవుట్ టైప్. ఏమంటారు మొత్తంలో నాకు నచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఇదే. హాయిగా లేకపోతే వాడు నిద్రపోతున్నాడు, మంచి ఎండబడలో మీద పెట్టుకుని నిద్రపోతున్నాడు. అండ్ అలాగే కొండల మీద ఇల్లు ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది మొత్తం. అసలు అక్కడ చూస్తే నా మనసు ఒప్పట్లో అక్కడికే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏ ఉందో అదంతా. ఇందాక ఇల్లులన్నీ ఫ్రంట్ నుంచి చూసాము, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అటు పక్క ఇంటికి పూల్కి ఆనుకొనే లేక్ ఫ్లో అవుతా ఉంది. ఏముందో ప్రతి ఇంట్లో కూడా డాగ్ ఉంది. చూస్తే నాకు కోలాచూరం తీసుకురావాలనిపించింది. ఇంకా ఇది మేము ఉండే ఇంటిది కింద గార్డెన్ బెడ్ ఏరియా. ఇది బార్బిక్యూ మెషిన్, సిలిండర్స్తో వర్క్ అవుతుంది. ఇది కింద రీఫిల్ చేసుకోగలిగే సిలిండర్ ఉంటుంది. ఇది అయిపోతే మనం రీఫిల్ చేసుకోవచ్చు. ఏదైనా పెట్రోల్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు రీఫిల్ చేసిన సిలిండర్ మనకి ఇస్తారు, ఇది తీసుకొని ఎక్స్చేంజ్ చేసి. ఇంకా బయట ఇక్కడ కూర్చోడానికి రెగ్యులర్ అండ్ సన్ బాత్ చేయడానికి అలానే ఈ చైర్స్, లాండ్రీ మనం హ్యాంగ్ చేసుకోవడానికి మళ్ళీ ఇది ఒకటి లాండ్రీ స్టాండ్. ఇంట్లో నుంచి కదలపొద్దుగా అట్లా అంత బాగా సెట్ చేసి ఉంచారు ఎయిర్బిఎన్బి హోస్ట్. కానీ బయటకు వచ్చి అడ్వెంచర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలిగా. పిల్లల బొమ్మ ఏదో పట్టుకొచ్చిండు మనోడు, లేవగానే పిల్లల బొమ్మలు తాడతాడు. చూడమంటే అది పట్టుకొని పరిగెత్తేది నేను వెనకాల.
దానికి కట్టేస్తుంది దాని తోక కట్టేస్తే అది బట్ పరిగెత్తేది. ఇది ఒక 2 bedrooms ఇచ్చారు మాకు. ఇది ఒక బెడ్రూమ్, ఇది డబుల్ బెడ్తో డబుల్ కాట్తో ఇచ్చారు. అలానే బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఉన్నాయి మన షెల్వింగ్కి అన్నిటికీ, విత్ ఇన్బిల్ట్ హ్యాంగర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కావాలంటే అన్నీ ఇచ్చారు. అండ్ మనోడి బెడ్రూమ్లో వచ్చి ఫుల్ నైస్ వ్యూ. మొత్తం సింగిల్గా వచ్చాడు, సింగిల్ చింతకాయ, ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, పడుకొని లేచాడు. మనం కూడా సింగిల్స్ మేము, మనోడిని ఏదో అనాలి కదా అని అన్నాను. ఇంకా ఒక టాయిలెట్, ఒక షవర్. ఒక షవర్ని కూడా ఇంత బాగా రెడీ చేసుకుంటాను నేను ఎప్పుడు చూడలేదు. దీనిలో కూడా మొత్తం డెకరేటివ్ ఐటమ్స్, సెంటెడ్ క్యాండిల్స్, ఆర్టిఫిషియల్ ల్యాంప్స్ అండ్ మేకప్ ప్యాడ్స్, ఇయర్ బడ్స్, ఇంకా సాల్ట్, బిన్ అండ్ టిష్యూస్. ఇవి చూడండి అసలు. టబ్ కిట్ మొత్తం కూడా రెడీ చేసి పెట్టారు. టబ్కి కావాల్సిన ఫోమింగ్ బబుల్ బాత్ కిట్స్, టవల్స్, ఇంకా అలానే షాంపూస్, బాడీ లోషన్స్, ఇంకా బాడీ వాషెస్ అన్నీ ఇచ్చేస్తారు. ఈ ఐటమ్ మీద బాగుంది, నోట్ చేసుకో, తీసుకెళ్ళి అక్కడ కొనుక్కుందాం. ఇది ఇంకొక బెడ్రూమ్ మా ఇద్దరికి. ఇంకా అలానే ఇందులో కూడా లైట్స్ ప్లీజ్. ఇది లైట్లు రిమోట్తో ఉంది, ఏం అర్థం కావట్లా. ఇంకా ఇట్లానే ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అంతా స్టోరేజ్కి కామన్. ఇంకా మా సైడ్ నుంచి చూస్తే బయట వేరే ఇల్లులు అన్నీ వ్యూ కనిపిస్తున్నాయి. సో ఇది మా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్బిఎన్బికి వచ్చి ఆ ఎయిర్బిఎన్బి అంతా కూడా మీకు చూపించాను. అలానే ఇంకా నెక్స్ట్ అడ్వెంచర్స్ మేము చేయకపోయే యాక్టివిటీస్ అన్నీ కూడా వీడియోస్ పెడతా ఉంటా. డోంట్ మిస్ అవుట్, స్టే ట్యూన్డ్.